గుడ్ మార్నింగ్ డియర్స్, అందరికి నమస్తే. సో ఎలా ఉన్నారు సార్? అందరు బాగున్నారా? నమస్కారం, అందరు సైలెన్స్ ఉన్నారు. నమస్తే దామ శంకరరావు సార్, ఆనంద్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నా సార్, మీరు బాగున్నారా? ఇంత దేవుందే, బాగున్నా. ఇప్పుడే జస్ట్ కొద్దిగా ఫ్రీ అయ్యాను, అందుకని చెప్పేసి వచ్చాను అనమాట. ఏం చేస్తున్నారు సార్? ఏం లేదు సార్, మీటింగ్ కోసం వెయిట్ చేస్తాను సార్. మీరు ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చిరుగా, మీకోసం చెప్తాను. అలాగే సార్. సూపర్ సార్. నేను ఎప్పుడు నాకు ఒక 10 నిమిషాలు టైం దొరికినా కూడా నేను వస్తాను కదా మీటింగ్కి. సరే, ఓకే 10 minutes దొరికినా కూడా, 5 నిమిషాలు దొరికినా కూడా వీఆర్ రెడీ టు మీట్. సార్ ఓకే. సో ఇంకా మీరు పార్ట్నర్స్ జస్ట్ నిన్నే అనుకుంటే ఒక చిన్న మెసేజ్ పాస్ చేశాను నేను, ఏది వాట్సాప్లో. ఏమంటే అది నాకు హిందీ అంటే నార్త్ సైడ్ నుంచి ఒక రావడం జరిగింది. సో నేను మన గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను అనమాట. వావ్, చాలా ముచ్చటగా ఉంది. స్క్రీన్ షేర్ అవుతుంది. గ్రేట్. సో చూడండి సార్, ప్రెజెంట్ సిచ్యువేషన్లో కూడా పబ్లిక్ అంటే టుడే ప్రీవియస్ మీటింగ్ ప్లాన్ presentation by Visakhapatnam team leaders in Palwancha urban, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్, ఇండియా. వావ్, గ్రేట్. సో ఇక్కడ మన పార్ట్నర్స్ ఇప్పటికి కూడా సో ఆపట్లేదు. వెరీ గుడ్. లైవ్ మీటింగ్ ప్లీజ్ మిట 7 Diamond Group, కోలాపూర్. గ్రేట్ సక్సెస్ మీట్స్ అంటే మీటింగ్స్ కూడా ఇప్పుడు కూడా మంచిగా మనకి నడుస్తున్నాయన్నట్టుగా మనం దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే 11% బై 89% సేల్, 20%, 24 అవర్స్లో. చూడండి, ఇక్కడ మెటావర్స్ అనేది అంటే త్వరలో పర్యావరణ వ్యవస్థపై దృష్టి సారించే బైనా స్మార్ట్ చైన్ BEP20 నిర్మించిన క్రిప్టోకరెన్సీ టోకెన్ ఇది. వావ్. వర్చువల్ ప్రపంచాలు, డిజిటల్ ఆస్తులు మరియు వికేంద్రిత అనుభవాలను అనుసంధానించే ఇంటర్నెట్ కనెక్ట్ ప్లాట్ఫామ్లో సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ప్లే టు ఎర్న్, వర్చువల్ రియల్ ఎస్టేట్ మరియు వికేంద్రిత సామాజిక వాతావరణాల వంటి అప్లికేషన్లకు మద్దతు ఇస్తుంది. Web3 మరియు బ్లాక్ చైన్ ఆధారిత వర్చువల్ రియాలిటీలలో ముందంజలో ఉంటుంది. PVC టోకెన్ ఈ పర్యావరణ వ్యవస్థలో యూటిలిటీ టోకెన్గా పనిచేస్తుంది. డిజిటల్ వస్తువులు మరియు సేవల కోసం లావాదేవీలను అనుమతిస్తుంది. వర్చువల్ భూమిని కొనుగోలు చేస్తుంది, NFTలను పొందుతుంది, ప్రీమియం కంటెంట్ని యాక్సెస్ చేస్తుంది మరియు పాలనలో పాల్గొంటుంది. సో ప్రాజెక్ట్ ఇంటర్ అపేరబిలిటీ నొక్కి చెబుతుంది. ఆస్తులు మరియు గుర్తింపులు PVC మీటర్ విశ్వంలోని
వివిధ వర్చువల్ స్థలాల మధ్య సజావుగా బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. ఇది సహకారులకు బహుమతులుగా మరియు ప్రోత్సాహాలను అందించడం ద్వారా వినియోగదారుడు భాగస్వామిని కూడా ప్రోత్సహించింది. సో ఇవన్నీ రాబోయే రోజుల్లో ఏంటంటే యూటిలిటీ అంటాం. దీన్ని యూటిలిటీ అంటే దీని వాడకంలోకి తీసుకురావాలన్నమాట. వాడకంలోకి రావాలి. సో ఎప్పుడైతే అంటే యూటిలిటీ అంటే దాన్ని యూటిలిటీ అంటే ఏంటంటే యూజ్ చేయడం. సో అది మరి ఎక్కడ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు, కానీ మరి ఇలా మనకి ఆ వాడకంలోకి వచ్చినప్పుడు మాత్రం మనకి ఇది చాలా దీని బలం అనేది మనకు అప్పుడు కనబడుతుంది, ఇప్పుడు కనబడదు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి మనం ఎన్ని విన్నా కూడా మనం ఇంతకుముందు విన్నాం కదా, అందుకని చెప్పేసి మనకేం పెద్దగా పట్టింపు అనిపించదు. 100%. బట్ సో అవన్నీ ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి కనుక ఎప్పుడో ఒకసారి వస్తుంది ఖచ్చితంగా. సో ఆ మైండ్ సెట్తోని మనము ముందుకెళ్తున్నాం. అట్లా అంటే అది ఎప్పుడొస్తుందో తెలీదు, బట్ రావడం మాత్రం పక్క అన్నట్టుగా ఆ ఆశతోని మనం ముందుకెళ్తున్నాం. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది, మీ అందరికి కనబడుతుందని నేను అనుకుంటున్నాను. కొద్దిగా చూస్తే ఇక్కడ 0.0008405 0.008344. ఓకే, సో కొద్దిగా ఆ మాత్రం అది పెద్దగా ఫ్లక్చుయేషన్ కాదు, దాన్ని మనం పెద్దగా తీసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ కొద్దిగా ఎందుకంటే మనము పీవీసీ మీటా అప్డేట్ లేదు కనుక ఆగస్టు వరకు మనము మరి చూడండి, ఇక్కడ మనము యూఎస్డిటీ యూటిలైజ్ చేస్తాం కదా మనం దీన్ని. చూసారా, ఇదేంటంటే స్టెబిలిటీ కాయిన్. ఇది యూఎస్డిటీ అనేది స్టెబిలిటీ కాయిన్. ఇది అప్ అండ్ డౌన్ జరగదు, పెద్దగా అప్ అండ్ డౌన్ అనేది జరగదు ఇది. ఓకేనా, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. వన్ మినిట్, నేను కొద్దిగా అద్దాలు పెట్టుకుంటే. జస్ట్ మినిట్, కొద్దిగా అదర్ థింగ్స్ కొంచెం చూద్దాం. సో మనం మీటింగ్ చేసుకుంటున్నప్పుడు కొన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. బట్ నేను చెప్పేది నా వరకు కొత్త అనుకుంటాను, కానీ మిగతా వాళ్ళకి ఆల్రెడీ చాలా మంది చాలా వీటిల్లో ఉంటున్నారు, వాళ్ళు వెళ్తారు వస్తారు కనుక వాళ్ళకి పాతది అవుద్ది. బట్ నో ఎనివే, మనం అవన్నీ అనుకుంటే ముందుకెళ్ళాం. కొద్దిగా బీటీసీ గురించి కూడా చూద్దాం. బీటీసీ కూడా ఇది 1 డే క్యాండిల్లో ఉంది. సో ఒకప్పుడు ఇది 98,000కి వెళ్ళింది. $98,000 $98,268. అది ఏ రోజు వెళ్ళింది? ఇది 90,200 చూస్తే 22 తారీఖు 6వ నెల కాదు, డేట్ ఎలా వస్తుంది సార్? ఓకే, సో ఇక్కడ ఇది ఎప్పుడు సార్? 22 తారీఖు నాడు వెళ్ళింది. మళ్ళీ అదే రోజు 1,02,000 వరకు వెళ్ళింది. ఓపెన్ అయింది 1,02,212. హైలోకి వెళ్ళింది ఇదే రోజు 1,03,000 వెళ్ళింది. మళ్ళీ లోకి వచ్చింది 90,000. ఆఖరికి క్లోజ్ అయింది ఆ రోజు మళ్ళీ $1,00,987 కూడా క్లోజ్ అయిపోయింది. సో ఇక అప్పటి నుంచి వెళ్ళి ఇది పైకి వెళ్తూనే ఉంది, వెళ్తూనే ఉంది, కిందకి వస్తుంది కానీ సో ఎక్కువ శాతం పైకి వెళ్తూనే ఉంది. సో మొన్న మనం చూసాం 1,10,000 చూసాం. బట్ రైట్ నా 1,08,000 ఉందని అనుకోవచ్చు మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. $1,07,974 US.
బట్ 1,08,000 అనుకోవచ్చు, ఇంకొక $26 ప్లస్ అయితే. బట్ ఈరోజు చూసుకుంటే అది 1,08,381 హై చూపిస్తుంది, 1,07,296 వచ్చేసి లో చూపిస్తుంది. తగ్గేదిలే అంటుంది నిజంగా చెప్పాలంటే. ఆ రోజు నుంచి మనం కూడా చూసుకుంటే 22 తారీఖు నుంచి 6వ నెల నుంచి కూడా చూసుకుంటే తగ్గేదిలే అన్నట్టుగా వెళ్తుంది. ఓకే, సో మరి పీవీసీ మెట ఆ విధంగా వెళ్తుందంటే వెళ్ళట్లేదు, ఫ్లక్చువేషన్. సో ఇది ఇంత పైకి వెళ్తుంది అంటే దీంతో ఫాలో అవుతుంది, బట్ కాకపోతే ఆ విధంగా వెళ్ళట్లేదు. కంపారిజన్ చేసుకుంటే ఒకసారి చూద్దాం మరి ఏ విధంగా తన యొక్క ఇది చూపిస్తుంది. బ్లూ కలర్ వచ్చేసి పీవీసీ మెట, అది సో ఇది ఆరెంజ్ కలర్ వచ్చేసి బీటీసీ. 24/7 డేస్ చూసుకుంటే 7 రోజుల్లో చూసుకుంటే కనుక సేమ్ అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఒక్కోసారి ఇక్కడ ఇది కిందకి వచ్చింది, అక్కడ 10కి అయింది. ఇక్కడ చూసుకుంటే యాజ్ డిస్గా వెళ్తూ ఉంది. ఓకే, వెళ్ళండి. సో మనం కొద్దిగా బైనాన్స్ గురించి కూడా చూద్దాం. సో ఇలాంటి సమయాల్లో మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మోస్ట్ విజిటెడ్. ఓకే, సో మనము ఇక్కడ ఎక్కువ శాతం దేన్ని చూసాం అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, సో మరి ఇక్కడ సోల్. సో నా వాయిస్ అండ్ స్క్రీన్ షేర్ క్లియర్ ఉందా మీకు? నా వాయిస్ కానీ స్క్రీన్ షేర్ కానీ క్లియర్ ఉందా? మరి నేను మాట్లాడుకుంటూ వెళ్తున్నాను, మేబీ అందరు సైలెన్స్గా ఉన్నారు కదా. క్లియరే ఉంది సార్, క్లియరే ఉంది, క్లారిటీ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇలా చూసుకుంటే ఇలా మనం కొత్త విషయాలు తెలుసుకుందాం, కొన్ని విషయాలు తెలుసుకుందాం, జనరల్గా తెలుసుకుందాం కొద్దిగా. ఓకే, సో అప్కమింగ్ రీసెంట్లీ యాడెడ్. ఓకే, ఎనీవే ట్రెండింగ్లో ఏమున్నాయనేది చూపిస్తుంది. చూసుకుంటే సో ఇవన్నీ గ్రీన్గా కనబడుతున్నాయి. సో ఓకే, మామూలుగా చూస్తే ఇక్కడ ఓకే, నేను కొద్దిగా బైనాన్స్ కూడా వెళ్తాను, అక్కడ ఇక్కడ చూడాలని ఉంది నాకు. చూద్దాం. ఓకే, ఇది ట్రేడింగ్ అంటాం మనం దీన్ని. ఇక్కడ కొద్దిగా చూస్తే చూడండి, ఇప్పుడు సిబ్బు అనేది ఇక్కడ కనబడుతుంది. ఇది 00001904లో మనం కొన్నాము. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో 1142 అంటే తగ్గింది, కొన్నదానికంటే తగ్గింది. సో తగ్గింది అంటే మనం అమ్మడానికి లేదు. ఓకేనా, ఇక్కడ చూస్తే ఎప్పుడు తీసుకున్నామని చూస్తే మరి ఏర్పడుతుంది. దీన్ని ఏ రోజున మనం బై చేసాం. ఫీజు విత్డ్రావల్ ట్రాన్స్ఫర్ 10వ నెల మార్చి 10వ తారీఖు మనం బై చేసాం. అప్పటి నుంచి కూడా మనం దీని గురించి ఎదురు చూస్తున్నాం లెక్క. 3వ నెల అంటే ఇది 8వ నెల వచ్చింది, 7వ నెల అయిపోయింది, 7వ నెల వచ్చింది అంటే 4 నెలల. చూడండి, ఇక్కడ హమ్స్టర్ 9896లో తీసుకుంటే అమ్మో ఎంత ఉంది ఇప్పుడు. హిస్టరీ కావాలి, మోర్. సో ఇందులో చాలా లాస్. ఓకే, నెక్స్ట్ పీనట్ కొద్దిగా పెరిగింది. 1653లో తీసుకుంటే 2197కి వచ్చింది, అంటే కొంచెం పెరిగింది అన్నట్టు. ఎంత పెరిగింది చూస్తాం, ఎంత
ఇది మనం తీసుకున్న ఆ రోజు $5కి, బట్ ఇప్పుడు 6.7 వస్తుంది. తీసేద్దామా మరి ఉంచుదామా? $1.5 ప్లస్ అయినట్లు లెక్క. ఇది కూడా మనము 10వ తారీఖు నాడు 3వ నెలలో మనం తీసాం. పీనట్, పిఎన్యుటి అంటే ఇది పిఎన్యుటి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ సెర్చ్ చేద్దాం. ఇది పిఎన్యుటి పీనట్. ఇది కింద మీద ఎట్లా తెలియాలి మనకి ఇది ఏదనేది? ఓకే, చూద్దాం, దాని ప్రైస్ చూద్దాం. ఇదే. సో ఇది ఒకప్పుడు 0.41380 కూడా వెళ్ళింది. అలా వెళ్తుందేమో అని చెప్పేసి మన ఆశ. ప్రెజెంట్లో 21 తీసుకుంది, 21954 ఉంది, 2194 ఉంది. ఓకే, సో ఇక్కడ కింద చూసుకుంటే 2302 వరకు వెళ్ళిందా? ఓహో, టుడే లోయెస్ట్ లో హై. అబ్బా, 2302 వరకు వెళ్ళిందంటే నేను చూడలేదు. చూడండి, ఇక్కడ మనం అక్కడ దాన్ని బై చేసి పెట్టాం సార్. ఇక్కడ మనం బై చేసి పెట్టాం. ఎప్పుడు? 10వ నెలలో 3వ తారీఖు. 10వ నెల 3వ తారీఖు నాడు మనం బై చేసి పెట్టినాం. సో తీసేద్దామా సార్? ఎవరన్నా చూడండి, తీసేద్దామంటే తీసేద్దాం, లేకపోతేనేమో ఓకే. ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ ఏం లేవు. కానీ మిగతా అయితే అది బై చేసి పెట్టాము. ఇది ఒకటి మాత్రమే పెరిగింది, $1.5. 1.7. $1.7. ఓకే, సో మెయిన్లోకి చూస్తే లాస్లో ఏముంది ఇప్పుడు? లూజర్స్లో చెస్ అంట, హెచ్ఎఫ్టి, టిఎన్ఎస్ఆర్, ఏఆర్కే, లోకా. మరి గేనర్లో ఎవరున్నారు అంటే అంటే హైయెస్ట్లో పీక్ లూజర్. ఇది ఆ రోజు ఇవన్నీ పడిపోయినాయని మనం కొనడం జరిగింది. బట్ ఈరోజు నాకు చూస్తే మళ్ళీ తక్కువనే ఉంది కదా. 10వ తారీఖు 3వ నెలలో మనం అవన్నీ ఒక 2-3 క్యాన్స్ కొన్నాం కదా. సో ఈ విధంగా బైనాన్స్లో పబ్లిక్ ఈ విధంగా ఇక్కడ సంపాదించుకుంటారు. ఈ విధంగా సంపాదించుకుంటారు. సో లోకా పర్సెంట్ ప్రకారం చూసుకుంటే చెస్ అనేది సో 1 డే 4 అవర్ చాలా పడింది. ఎక్కడ దాకా వెళ్ళి 9-8 వరకు వెళ్ళి కూడా ఇప్పుడు 3వ తారీఖు నాడు 9-8 వరకు కూడా వెళ్ళింది. సో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనకి 0.0780 ఉంది. ఎప్పుడు లాంచ్ అయింది, ట్రేడ్స్ ఏం జరుగుతున్నాయి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేసి సేల్, గ్రీన్ కలర్ వచ్చేసి బై. చూడండి, ఇది క్యాండిల్ చూసుకుంటే ఎక్కడికో వెళ్ళి ఇక్కడికో వచ్చింది మళ్ళీ కిందకి. ఓకే, సో ఎనీవే, సో పబ్లిక్ దీన్ని చూసే బై చేస్తారనుకుంటా. బై చేయడం, సేల్ చేయడం. సో రీసెంట్లీగా నిజంగా చాలా పైకి వెళ్ళింది. ఈ విక్ చూడండి ఎలా ఉందో. 2వ తారీఖు నాడు ఏ విధంగా వెళ్ళింది విక్. అక్కడ యాక్చువల్లీ బాడీ తయారు కాలేదు, విక్ అనేది కొట్టుకుపోయింది ఒకటి 0.1678 వరకు కూడా. గ్రేట్.
ఇన్ఫో మీద క్లిక్ చేస్తే ఇప్పుడు వచ్చింది 424. ఇష్యూ డేట్ 7/11/2022. ఇష్యూ ప్రైస్ 0.150 వచ్చి ఆల్ టైమ్ హై వచ్చి $2.58 వరకు కూడా వెళ్ళడం జరిగింది 2022లో. కానీ మళ్ళీ లో వచ్చేసి 2022 తారీఖు 6వ నెల 2025 వెరీ లో వరకు కూడా వెళ్ళింది మొన్ననే 6వ నెలలో అయితే. సో ఓకే, ఇది ఎప్పుడు వచ్చింది ఇన్ఫోలో చూసుకుంటే 747 ర్యాంక్, ఇష్యూ డేట్ 11 అండ్ $0.5 అయింది. అబ్బా $7 $8 వరకు కూడా వెళ్ళింది. ఆల్ టైమ్ హై చూసుకుంటే $8 వరకు కూడా వెళ్ళింది. ఈ రోజున చూసుకుంటే ఎంత ఉంది సార్? 0.0780. సో ఏ విధంగా మనం బై చేద్దాం, ఏ విధంగా కొందాం అంటే ఇక్కడ మనకు అంత చిక్కదు. 1 అవర్ అండ్ 4 అవర్స్. సో క్యాండిల్స్ ఈ విధంగా ఉన్నాయి. 1 డే 3 రోజుల నుంచి వెళ్ళి లాస్ట్ 2 రోజుల నుంచి చాలా తగ్గినట్టు. 984 నుంచి 784 వచ్చింది. 780 వరకు వచ్చింది. ఓకేనా? ఓకే, గెయినర్లో ఇప్పుడు ఎవరున్నారు? గన్ను. హార్ట్లో ఎవరున్నారంటే బిఎన్పి, ఆ తర్వాత బీటీసీ, ఆ తర్వాత ఎథెరియం, ఆ తర్వాత సోల్. ఓకే, సోల్ ఏముంటుంది చూద్దాం సార్. సోల్ 146 4 అవర్స్. బైనాన్స్ యూజ్ చేసే వాళ్ళకి, మీకు ఇది ఎక్స్చేంజ్ యూజ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఆల్ టైమ్ హై $294. వావ్, ఎప్పుడు వెళ్ళింది అది? మొన్న వెళ్ళింది కదా 2025లో జనవరిలో. ఇదే అంటే 7 months బిఫోర్, 7 నెలల క్రితం. జనవరిలో $294 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు $146 ఉంది. అంటే $100 కాదు, $150 తగ్గింది. అలా అవుతుంది సార్, కింద మీది అవుతాయి. క్రిప్టో అనేది చాలా డేంజరస్. 294 ఇక్కడ, 146 ఇక్కడ. 294 146 294 మైనస్ 146 చూసుకుంటే $148 పడిపోయింది. 294 కొన్నుడు ఏం కావాలి? 294 అయిన రోజు ఒకవేళ కొన్నుడు ఏం కావాలి అని పరిస్థితి ఏంటి? ఒక్కదానికే $148 పడిపోయింది. వాడు ఎన్ని కాయలు కొన్నాడో తెలియదు. సో ఈ విధంగా క్రిప్టో కరెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. ట్రేడింగ్ డేటా చూసుకుంటే మనీ ఫ్లో ఏ విధంగా జరిగింది అంటే, సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒక రోజులో ఈ విధంగా లార్జ్ 822, సేల్ 764, సెల్లింగ్ ఎక్కువ ఉంది. హైయెస్ట్ 57 ఫాలోవర్స్. 5 days లార్జ్ ఇన్ఫ్లో చూడండి ఎలా ఉందో. చూడండి ఈ విధంగా మనీ ఫ్లో అనేది ఈ విధంగా జరిగింది. గ్రాఫ్ చూడండి ఇక్కడ. ఓకే, సో మనం మార్జిన్ కూడా చూసుకోవచ్చు. ఇలా మార్జిన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ క్యాండిల్లో కూడా మనం మార్జిన్లో ఉన్నాం. ఓకే, సో ఈ విధంగా ఏమవుతాయంటే ఈ మన ఏవైతే ఉన్నాయో క్రిప్టోలు అనేది ఈ విధంగా కొంచెం ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు లేస్తుందో, ఇప్పుడు 294 వరకు కూడా వెళ్ళి ఇప్పుడు 146 నిలబడింది. అంటే 148
$148 పడిపోయింది. కొనుక్కున్న సంగతి ఏంటి? బ్యాడ్ లక్ అట్లయితే అనమాట. సో ఏది ఎప్పుడు ఎక్కడ హై రీచ్కి వెళ్తుంది, ఏది ఎప్పుడు తగ్గుతుంది, ఇది మన చేతుల్లో లేదు. ఓకే, సో ప్రతిదీ కూడా దీన్ని ఎలా లెక్క కట్టాలో కూడా తెలియదు. పెప్పే పెరిగినట్టున్నా కొంచెం. ఓకే, ఇది మనము స్పాట్లో చూస్తున్నాం కదా. ఎస్, సో ఇదప్పుడు మాత్రమే $6.7 అయింది. మిగతా అంతా మనకు తగ్గింది. సో ఇప్పుడు అమ్మితే $5 ఉన్నాం కదా, మనం ఆ $6.7 వస్తుంది. మళ్ళీ 1.7 అనేది మనకు మిగిలినట్టు. $1 మీద 70 సెంట్స్. సారీ, ఓకే, ఇది పీనట్. సో అలాగే సిబ్ తీసేస్తే లాస్ 4.75 ఉంది. మనం 1904 ఉంటే ఇప్పుడు ప్రైస్ స్టేషన్లో 1147 ఉంది. సో ఇక్కడ మనం ఇప్పుడు పీనట్ తీసుకున్నాం కదా, 6.78 అయింది. ఇప్పుడు 6.67 ఉంటే 6.7 అంటే కొంచెం పెరిగింది. సో దీన్ని మనము సేల్ అవ్వడానికి కూడా ఇక్కడ మనం సిడిఎస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం ఇలా పిఎన్యూటీ ఓకే ఉంది కదా ఇక్కడ. సో ప్రైస్ ఇప్పుడు ఎంత ఉంది? 0.220. ఇక్కడ మనము సేల్ ఆప్షన్కి వెళ్ళి, ఇక్కడ సైడ్లో సేల్ ఆప్షన్ ఉంది, ఇలా సేల్ ఆప్షన్కి వెళ్ళి సో లిమిటేషన్ ఓకే ఉంచి, ఆ లిమిటేషన్లో కింద మరి ఎప్పుడు సేల్ అవ్వాలి ఇదంటే మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా చేసినప్పుడు 2530 వరకు వెళ్ళినా కూడా మనకు మ్యాక్సిమం $7.73 వస్తుంది అంతే. 2530 పెడితే కూడా ఒకవేళ 3 వరకు వెళ్తే ఏమొస్తాయి? $9 వస్తాయి. చూడండి ఇక్కడ కింద క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది, ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. 9.170 అవుతుంది. ఓకే, మనం ఏమనుకున్నాం ఆ రోజు? $10 వచ్చేంత డబుల్ అయ్యేంత వరకు కూడా మనం పెట్టుదాం అనుకున్నాం. ఓకేనా, సో అలాంటప్పుడు 4 వరకు వెళ్ళా. ఓకే, 35, ఎస్ 35. ఇలా మనం ఇలా సేల్ అవుట్ మీద క్లిక్ చేయాలి. సేల్ పీనట్ మీద క్లిక్ చేస్తే అది తీసుకుంటుంది. ఇలా క్లిక్ చేసామనుకోండి. ఓకే, సో 10.675 మనకు వస్తుంది. ఏది అక్కడ ఉన్న మనకు 30.5 పీనట్స్ అమ్ముడై. సో ఇక్కడ ఇలా క్లిక్ చేసామంటే ఆర్డర్ క్రియేటెడ్ అని వచ్చింది. ఇక్కడ ఓపెన్ ఆర్డర్లో క్రియేట్ అయింది. అంటే ఎప్పుడైతే 0.35కి వెళ్తుందో, సో మన ఫైనాన్స్ బంద్ ఉన్నా, మన నెట్వర్క్ లేకుండా మనం చూడకుండా, లేదా ఒక్కోసారి కొంతమందికి బైనాన్స్ 10-15 రోజులు కూడా ఒక్కోసారి ఓపెన్ అవ్వదు. సో అలా ఇలాంటి టైం వచ్చినప్పుడు 0.35 రాగానే అది ఆటోమేటిక్గా ఆ యొక్క పీనట్స్ సేల్ అయిపోయి యూఎస్డి రూపంలో మన చికెన్ పడుతాయి. ఓకే, కానీ దీన్ని పట్టుకోవడం కష్టం. రైట్,
పీవీసీ మీటర్ని కాదు, మనకు వేరే కూడా ఈ విధంగా ఇక్కడ సో మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు పబ్లిక్. బట్ ఎక్కడ కూడా వితౌట్ ఛాలెంజింగ్ లేకుండా ఎక్కడ లేదు. ఓకే, విత్ ఛాలెంజ్ ఎక్కడికి వెళ్దాం. XRP ఎలా ఉంది? XRP ఓహో, ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పడింది. 1.90 వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిందా? వెరీ గుడ్. అల్ప ఏంటి సార్? అల్ప ఓకే. న్యూ తో సహారా SPK రిసాల్వ్. ఓకే, సో ఈ విధంగా మనం ఇక్కడ బైనాన్స్లో కూడా మనీ అనేది ఎర్న్ అవుతుందని జస్ట్ కొద్దిగా చూపించడానికి ప్రయత్నం చేశాను. ఓకే, 1 minute. ఇక్కడ ఒకటి సో ఫ్యూచర్లో 87 USDT ఉన్నట్టు, ఎర్నింగ్లో 28, స్పాట్లో 19 USDT. ఇక్కడ హోల్డింగ్లో ఉంది 17 USDT. ఇది ఎప్పుడు పెట్టాము కూడా నాకు తెలియదు. అర్న్లో ఉంది. $17.6 ఉన్నాయి సార్. ఎంత సార్? హోల్డింగ్ 17.6. Yes, sir. సో ఇది అంటే ఎర్న్ అవుతుందా సార్? ఇది ఎప్పుడు పెట్టామని మనకి ఏమైనా ఐడియా ఉంటుందా, తెలుస్తుందా సార్? సార్ అదే మీరు ఇంట్రోలు పెట్టారో అక్కడ చూడాలి సార్. ఎర్న్ ఆప్షన్ ఫ్లెక్సిబుల్ ఉంది చూసారా, దాన్ని టచ్ చేస్తే మీకు అంటే మీరు 3 months పెట్టారు, ఎన్ని రోజులు పెట్టారు అక్కడ అర్థమవుతుంది. ఎక్కడ సార్? ఎక్కడ క్లిక్ చేయాలి ఇప్పుడు తెలుస్తానికి మనకి? USDT కింద ఫ్లెక్సిబుల్ అని ఉంది చూడండి. అవును సార్, రైట్. చూస్తే అంటే మరి మీరు ఎలా అంటే సార్ అక్కడ ఎవ్రీడే ఇన్కమ్ వచ్చేలాగా పెట్టేశారు అంతే, అంటే డేట్ అనేది లేదు. అచ్చా. కమ్యూనికేషన్ రియల్ టైమ్ APR 1.82%. ఎస్టర్డే రియల్ టైమ్ APR. ఓకే, సో అది కొద్దిగా ఇంక్రీజ్ అయినప్పుడు మీకు అవసరం లేదు అనుకుంటే అది క్యాన్సిల్ చేసుకోవచ్చు సార్, రీడీమ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రీడింగ్ చేసుకోవచ్చు కదా, పెద్దగా బెనిఫిట్ లేదు కనుక రీడింగ్ చేసినా పర్లేదు అయితే. రీడీమ్ చేసుకోవచ్చు సార్, ఎందుకంటే అది ఫ్లెక్సిబుల్ లో పెట్టారు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, సో బెటర్. నేను అడిగితే రీడీమ్ చేస్తున్నాను స్పాట్ వ్యాలెట్కి. ఐ హ్యావ్ అండర్స్టాండ్ మ్యాక్సిమం క్లిక్ చేయాలి, దెన్ కన్ఫర్మ్. అంతే సార్? ఎస్ సార్, కన్ఫర్మ్ సార్. ఎస్, కన్ఫర్మ్. సో బట్ ఏంటంటే ఇక్కడ ఏమైందంటే గో టు వ్యాలెట్. ఓకే సార్, వ్యాలెట్కి వెళ్ళిపోతాయి మీకు ఆటోమేటిక్గా. ఎస్, ఇప్పుడు చూడండి ఎర్న్లో లేవు. ఎర్న్ లేకుండా ఈ స్పాట్ వ్యాలెట్ అని ఉంటుంది మనకి, అక్కడికి వెళ్తాం అనమాట. సార్ ICP కూడా ఉంది మీకు అక్కడ. ICP ఉండని అది అని చెప్పేసి ఉంచాను, అది కూడా అర్న్లో ఉంది. మీరు ఎన్లో ఏమి పెట్టారో అవన్నీ కూడా అక్కడ షో అవుతాయి అనమాట అంతే. అంటే మీరు పెట్టి తీసేసిన దానికి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ కింద రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి అక్కడ ఉంటాయి. రైట్. సో ఇక్కడ $30 అనేది మనకి ఇప్పుడు చూపిస్తుంది. సో ఇక్కడ మనము సో స్పాట్ లో పీనెట్ అనేది సంథింగ్ ఉంది, అది ఉంచుతామా అనేది ఇందాక మీరు లేనట్టున్నారు. ఇది ఒకసారి హామ్స్టర్ ఒకసారి చూపించండి సార్.
చాలా డేంజర్ అది. ఒకసారి హామ్స్టార్ చూపించండి, మన పర్సన్స్ కి చూపించండి. మీరు $110 తో కొన్నది కదా, అది బై చేసింది, అది $110. ఈ రోజు అవునవునవును. దాని వాల్యూ అనేది $7 సార్. ఓన్లీ $7, $110 ఎస్. తో బై చేస్తే ఈ రోజు ఉన్న వాల్యూ వచ్చేసి మరి $7. సో అవును మనకేంటంటే సార్. మనకు కొన్ని తెలియక, సో మనం ఉన్నది సరిగ్గా లేనప్పుడు, సో మనం చూడేదంతా మనకంటే చాలా బాగుంది అనిపిస్తుంది అనమాట. సార్ ఇలా కూడా ఉంటుంది సార్, ఎందుకంటే ఇప్పటిదాకా మీకు చూపిస్తున్నాం కానీ ఇక్కడ ఇట్లా. సో మేము బై చేసాం, అది హమ్స్టార్ ఎస్ సార్. $110తో బై చేసాం గత సంవత్సరం. సార్ నేను బై చేసిన $2.5 ఉంది సార్. ఇప్పుడు $2.5 కన్నా తక్కువ. అవునవును, తక్కువ ఉంది ఇంకా. సో మీరు కూడా బై చేశారు అలాగా. అంటే అన్నిట్లో కూడా ఇక్కడ కూడా మన జాగ్రత్తని పాటించాలా. సో ప్లస్ మైనస్ అనేది మామూలే అనేది ఇక్కడ కొంచెం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే. నేనేం ఎవరిని ఇది కాకుండా జస్ట్ చెబుతున్నాను అనమాట. ఎందుకంటే మీకు ఈరోజు ఇంకొకటి కూడా చూపిస్తాను మీరు చాలా మరి పరిశ్రమ అవుతారు. ఎందుకు అని చెప్పి చూపించట్లేదు, చూస్తాను. ఒకవేళ నేను చూపిస్తాను అది కూడా. సో ఈ విధంగా ఎందుకంటే మనకు తెలియంది. సో ఇక్కడ మనం కొంతమంది ఏంటంటే మనము పీవీసీలోనే ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్ని చాలా బాగున్నాయి, ఓన్లీ పీవీసీ మెటీరియల్ బాగోలేదు అనిపిస్తుంది కొంతమందికి. మనకి అంటే మనకు వేరేది తెలియనప్పుడు, ఏదైనా అంటే మనకు తెలియనప్పుడు ఏమవుతుందంటే పీవీసీ కాక ఇంకోటి ఏది తెలియనప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక పీవీసీ తెలుసు, ఇంకా వేరే తెలియదు. అలాంటప్పుడు ఏమవుతాయంటే అన్ని చాలా బాగున్నాయి, ఒక పీవీసీ మెటీరియల్ మాత్రమే సరిగ్గా లేదు అనేది మనకు అనిపిస్తుంది. బట్ ఇప్పటిదాకా మీకు ఇది చూపించడానికి కారణం కూడా ఒకటి ఉన్నది. సో ఇది రీస్టోర్ అయినా ఇంపోర్ట్ చేయనా, రీస్టోర్ అయితే అయిపోతుంది కదా సార్. రీస్టోర్ వ్యాలెట్ చేసుకోవచ్చు సార్. ఇందులో కూడా మరి $2.15 ఉన్నట్టుగా మనకు చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి రీస్టోర్ వ్యాలెట్ ఫేస్ ఐడిలో క్యూఆర్ కోడ్ అడుగుతుంది, తలనొప్పి ఉంది. దీంట్లో ఏం కావాలంటే మనకి క్యూఆర్ కోడ్ ఏమి ఉండదు. అప్లోడ్ క్యూఆర్ కోడ్. ఓకే సార్, లీవ్ ఇట్ సార్, మళ్ళీ చూద్దాం ఇది. ఓకే. సో ఇందులో కూడా మనకి $2.51 ఉన్నట్టుగా చూపిస్తుంది. 21 లాస్ట్ పీవీసీ మెటాను అవి పెట్టారు కదా, అవి ఉంటాయి అందులో. రైట్. అదే పీవీసీ మెటాను బిఎన్బి చార్జ్ పెట్టారు కదా, అవి మనకి షో చేస్తున్నాయి. రైట్. అది కూడా సామ్సంగ్ లో పెట్టినా, ఇప్పుడు ఐఫోన్ లోకి వచ్చాము, అందుకని చెప్పేసి రీస్టోర్ వేయడం ఉంటుంది. చూడండి ఇక్కడ సామ్సంగ్ SMA736Bలో పెట్టాను నేను డివైస్. బట్ ఇప్పుడు ప్రైన్ సిస్టమ్ మనం చూస్తున్న డివైస్ ఏంటంటే ఐఫోన్, అందుకే ఇది అడుగుతాను అనమాట. సో చూడండి సార్. సో బైనాన్స్ ఎంత కొద్దిగా చూడండి ఇక్కడ. I cannot access to my backup, remove wallet. No. Why? Restore wallet. ఈ మధ్యన ఇలా వస్తుంది, ఇది వస్తుందో తెలియదు. ఓకే, చూద్దాం. ఇంపోర్ట్స్ అంటే మళ్ళీ వేరే కడికి పంపించాల్సి వస్తుంది. ఇంపోర్ట్స్ మీద క్లిక్ చేసి చూద్దాం సార్ ఒకసారి. చెక్ యువర్ వ్యాలెట్ ఈజ్ సేఫ్ ఓన్లీ సి పేస్. ఓకే, ఇది నేను లైవ్ లో ఉన్నాక చేయకూడదు కదా, చేయొద్దు సార్, వద్దు అంటే ఆఫ్లైన్ లో చేద్దరు కానీ, అందుకనే నేను ఓకే సార్, ఆఫ్లైన్ లో చేద్దాం అయితే. రైట్. బట్ థ్యాంక్ యూ. ఆఫ్లైన్ లో చేసుకోండి సార్. అవును సార్. రైట్. కరెక్ట్. సో డియర్ పార్ట్నర్స్, ఇలాంటివి కూడా చూసుకోవాలి కొద్దిగా సార్. ఇక్కడ చూడండి, ఫ్యూచర్ లో ఆల్రెడీ $87.86 అనేది ఉంది మీకు. స్పాట్ అనేది $36.60 ఉంది. ఎర్న్ లో $10.71 ఉంది. టోటల్ $135.18 అనేది మీకు వ్యాలెట్. అండ్ మీరు సంథింగ్ డిఫరెంట్ దానిలో పెట్టారు. అంటే ఫ్యూచర్స్ లో కొన్ని పెట్టారు, స్పాట్ లో కొన్ని పెట్టారు, ఎర్న్ లో పెట్టారు. స్పాట్ లో పెట్టిన ఏంటంటే మీరు ఆల్రెడీ కొన్ని సంథింగ్ డిఫరెంట్ కాయిన్స్ అనేది బై చేసుకు పెట్టింటారు. ఎర్న్ లో కూడా కాయిన్స్ అనేది అక్కడ మీరు ఎర్నింగ్ ఆప్షన్ లో మీరు సేవ్ చేసి పెట్టారు. ఫ్యూచర్ లో అంటే ఏమైనా మైబీ ట్రేడ్ ఏమైనా పెట్టింటారు మైబీ. ఫ్యూచర్స్ క్లిక్ చేయండి కింద డౌన్ లో. సార్ మళ్ళీ తర్వాత ఓపెన్ చేద్దాం.
సార్ ఆల్రెడీ పెట్టారు నాకు తెలుసు. ఓకే ఓకే. అయితే ఇక్కడ ఏంటి సార్ అంటే ఓవర్ వ్యూ ఉంది కదా పైన టాప్ లో. ఓవర్ వ్యూ అంటే మనకు వ్యాలెట్స్ 3 ఉన్నాయి సార్ పైన. మీకు ఓవర్ వ్యూ పక్కన ఫ్యూచర్స్, స్పాట్, ఎర్న్ 3 వ్యాలెట్స్. ఓవర్ వ్యూ లో అవన్నీ ఇక్కడ షో అవుతూ ఉంటాయి. మళ్ళీ మీకు ఏ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే సపరేట్ వ్యాలెట్ కి సంబంధించి ఫండ్ కనిపిస్తుంది. అంతే. ఓకే అంతే సార్. చూసారా సార్, మన ఎందుకంటే మీటింగ్ వస్తే ఓన్లీ పీవీసీ కాదు, ఇలాంటి చాలా మనకు తెలిసి వస్తాయి అని నా ఆలోచన. మరి చాలా రోజుల తర్వాత మరి నాకు ఈరోజు కొద్దిగా హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం దొరికింది, అందుకనే వచ్చాను సార్. అందుకనే చూపించడానికి ప్రయత్నం చేశాను కొద్దిగా అంతా. రాజేష్ సార్, మీ తరఫున మాకు ఒక రోజు ఇది కావాలి సార్. చాలా మంది కూడా రిక్వెస్ట్ తరఫున నేను అడుగుతున్నా. ఏమంటున్నారంటే మన మెంబర్స్ ఏమంటున్నారంటే సార్, ఒకసారి మన సిస్టమ్ ఇంత ముందు అప్డేట్ చేసింది కదా వైట్ పేపర్, ఆ వైట్ పేపర్ ఒకసారి అంటే దాంట్లో ఏముంది అని చెప్పేసి ఒకసారి మీరు ఎలా అంటే సార్, అది వైట్ పేపర్ ఉంటే గనక మన చంద్రశేఖర్ సార్ చేత కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి బాగుంటది. ఇంకోటి మీ తరపున మాకు ఇంకేం కావాలంటే సార్, మీరు ఇంత ముందు మనకి లైవ్ లో చాలా సార్లు మీరు చూపించారు, 2-3 నాకు తెలిసి 2-3 టైమ్స్ చూపించుంటారు. అంటే సిస్టమ్ దగ్గర సమ్ వ్యాలెట్స్ అనేది ఉన్నాయి కదా సార్, సంథింగ్ డిఫరెంట్ వ్యాలెట్స్ అనేది ఉన్నాయి. ఆ వ్యాలెట్స్ లో వాళ్ళు ఏం చేశారంటే సంథింగ్ లిక్విడేషన్ కింద బిఎన్బి అని, ఈటీహెచ్ అని, యూఎస్డి అని సమ్ డిఫరెంట్ కాయిన్స్ అనేవి వాళ్ళు హోల్డ్ చేసి పెట్టారు కదా. అంటే అది కూడా ఒక్కసారి రిమైండింగ్ కావాలని చెప్పి చాలా మంది అడిగారు. ఒకసారి వీలుంటే గనక ఎప్పుడైనా మీరు చూడండి ఒకసారి, మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత మీరు ఫ్రీ అయినప్పుడు ఒకసారి అది ఒకసారి షేర్ చేస్తే బాగుంటది. ఖచ్చితంగా నేను దాన్ని చాలా మంది కూడా అడుగుతున్నారు సార్, అంటే దాని గురించి అంటే రాజస్థాన్ వస్తే కనుక ఇది మాకు కావాలని చెప్పేసి అన్నారు. ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ లో ఇప్పుడు మనకి హిందీ మీటింగ్స్ లో అయ్యి మీరు ఆల్రెడీ చూపించేశారు. అయ్యి ఎలాగా సెక్యూరిటీ స్కానర్ లో మనకి ఎంత ర్యాంకింగ్ ఇస్తుంది పీవీసీ మెటాక్ పర్సంటేజ్ ఎంత ఇస్తుంది, అది కూడా ఒకసారి మీరు సంథింగ్ 3-4 వెబ్సైట్స్ లో మీరు చూపించారు. అది కూడా ఒకసారి రిమైండ్ కావాలి. అది సార్ అంటే మన పర్సన్స్ అందరూ అడిగారు కానీ మళ్ళీ మీరు వచ్చినప్పుడు మాట్లాడలేదు ఎవరు. అది సార్ లేదు ఖచ్చితంగా రిక్వైర్డ్ మనము ఖచ్చితంగా వాళ్ళ రిక్వైర్డ్ ఏదైతే ఉందో పూర్తి చేద్దాం. ఖచ్చితంగా మనం వీటిని కంపల్సరీ కూడా చూద్దాం. అని మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక్కొక్కటి టైం పీరియడ్ ఉంది కాబట్టి ఇలాంటి అన్ని ఒకసారి రిమైండింగ్ చేసుకుంటే అందరు కూడా కొద్దిగా బాగుంటదని చెప్పేసి అనుకుంటున్నాం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వాటిని మనం చూద్దాం. కంపల్సరీ నథింగ్ హ్యాపెనింగ్, కంపల్సరీ చూద్దాం సార్. అది ఖచ్చితంగా చూద్దాం. సో ఇక్కడ మేమే అప్పట్లో మనము చాలా సార్ వెల్కమ్ సార్. ఇంకోటి ఏదో అనౌన్స్మెంట్ ఒకటి చెయ్యాలన్నారు మీరు, గుర్తుందా? ఒకవేళ తర్వాత ఫైనల్ ఏమన్నా రిలీజ్ చేస్తారా మరి చూడండి ఒకసారి. ఓకే దాన్ని ఈ రోజు కాదు నేను చెప్తాను, అది వద్దు అనుకున్నాను చెప్తాను. ఓకే. సో చూడండి ఇక్కడ ఇది మనం ఇంతకుముందు మేమే కానీ మనము ఇక్కడ మన గ్రూప్లోనే మనం చూసేవాళ్ళం. సో నంబర్ వచ్చేసి 388. ఓకే. సో చూడండి ఇక్కడ ఇష్యూ ప్రైస్ 0.001, హైయెస్ట్ అండ్ లోయెస్ట్ చూడండి ఎలా ఉంది. ఇది ర్యాంక్ ఆర్ మార్కెట్ ప్రైస్, ఫుల్లీ diluted మార్కెట్ అండ్ మార్కెట్ dominance and volume market cap, circulates supply, maximum supply, total supply. So concentration, issue date first issued. So issue price all time high, all time low. సార్ మీకు వీలుంటే కనుక ఒకసారి లేటెస్ట్ కాయిన్ లిస్టెడ్ ఐడల్ కాయిన్ ఒకసారి చూడండి, చూపించండి. న్యూ కాయిన్స్. ఓకే, అందులో ఫ్యూచర్స్ టచ్ చేయండి సార్. క్రిప్టో కాకుండా ఫ్యూచర్స్ కింద మీకు క్రిప్టో ఫ్యూచర్స్ ఉంది కదా, ఫ్యూచర్స్ పెట్టండి. ఓకే, ఇందులో ఐడల్ కాయిన్ అనేది ఇది చూడండి కొద్దిగా మీరు హై అండ్ లో. ఐడల్ చూసుకుంటే
సో 1200. సో అక్కడ వచ్చి 0.10442. సార్ 1 డేలో పెట్టి చూడండి, ఇది లిస్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుందో ఒకసారి చూడండి. ఓహో, జస్ట్ ఎస్టర్డే 0.01200. సో అది విక్కు చూడండి, అనేది లిస్ట్ అయిన ప్రైస్ కన్నా హై ప్రైస్ కి ఎంత ప్రైస్ కి వెళ్ళి మళ్ళీ తర్వాత ఎంతకి డౌన్ అయిందో ఒకసారి చూడండి. అవును సార్. సో అందుకే సో ఇక్కడ కూడా ఎక్కడైనా కూడా సార్ లాస్ అండ్ ప్రాఫిట్ అనేది ఎక్కడైనా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు చూస్తే ఈ ఎస్టర్డే చూడండి, బాడీ అనేది బాడీ కంటే ఆ విక్ చూడండి ఎలా ఉందో ఒకసారి. సో ఇక్కడ సార్ మీరు చెప్తా ఉంటారు కదా సార్, విక్స్ అనేది చాలా డేంజర్ అని చెప్తా ఉంటారు కదా, అది ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఎగ్జాక్ట్లీ. చూడండి ఏ విధంగా వెళ్ళి ఏ విధంగా అది మరి పడిపోయిందో చూడండి. ఇది మీకు కళ్ళు మూసుకొని తెరిసేలోగా ఇది జరిగిపోద్ది సార్. మైక్రో అంటారు దాన్ని, మైక్రో సెకండ్స్ లో అది మనం కౌంట్ కూడా చేయలేము, ఆ రకంగా ఇది అవుతుంది సార్. చూడండి బైనాన్స్ కు వెళ్తే అది ఒక రకంగా ఉంటుంది. ఓకే, అది ఒక రకంగా ఉంటుంది కంపల్సరీ. సో ఎందుకంటే ఇంటర్నేషనల్ గా వెళ్తుంది, పబ్లిక్ తెలిసి వస్తుంది. బట్ కాకపోతే మనం ఇక్కడ చూసుకుంటే ఇది ఎస్టర్డే ఓన్లీ రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, 52% సో సెల్లర్స్, 47, 40 అంటే 50 ఇక్కడ వస్తుంది అట్లా. కానీ బట్ విషయం ఏంటంటే అది ఇప్పుడు రైట్ నౌ, అది ఇది చూడండి సార్, ఇది రైట్ నౌ. బట్ ఇక్కడ చూస్తే ఏ రకంగా చూడండి దీని ఇన్ఫో చూడండి ఒకసారి ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇన్ఫో అనేది సార్ ప్రెజెంట్ ఏంటంటే సార్ మనకి ప్రెజెంట్ ఏంటంటే ఇది ఇంకా స్పాట్ లో లిస్టెడ్ చేయలేదు కాబట్టి ఇది ఇన్ఫో అనేది మనకి షో చేయరు, ఓన్లీ ఫ్యూచర్ లోనే లిస్టెడ్ చేస్తారు. సో ఏంటంటే ఇక్కడ ఇది ఫ్యూచర్స్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఉన్న కాయిన్స్ మొత్తం కూడా ఓన్లీ ఫ్యూచర్స్. ఇవన్నీ కూడా స్పాట్ లో లేవు, ఇవన్నీ కూడా అంటే కొన్ని కాయిన్స్ ఉంటాయి సార్ ఫ్యూచర్ లో స్పాట్ లో ఉండే కాయిన్స్ ఉంటాయి, కొన్ని కాయిన్స్ మాత్రం ఓన్లీ ఫ్యూచర్ లోనే ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఫ్యూచర్ లో. ఈ సహారా చూడండి ఫ్యూచర్ లో ఉంది, స్పాట్ లో ఉంది. కాయిన్ చూడండి ఫ్యూచర్ లో ఉంది, స్పాట్ లో ఉంది. సహారా ఇలా. ఓకే రైట్. సో ఈ విధంగా అందుకని చెప్పేసి ఇన్ఫో మనకు చూపించట్లేదు. రైట్, నో ప్రాబ్లం. ఎనీవే సహారా చూస్తే కూడా చూడండి సార్ ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. సో మేబీ ఇది మనకు ఇన్ఫో చూపిస్తుంది, ఎందుకంటే రెండిట్లలో ఉంది, స్పాట్ లో ఉంది, ఇటు సహారా రెండిట్లో ఫ్యూచర్ లో కూడా ఉంది కనుక. సో ఒక రోజు నాకు అనిపిస్తుంది మీరు ఓకే అంటే కనుక ఫ్యూచర్ కూడా కొద్దిగా చిన్నగా చెప్దామని నేను అనుకున్నాను, అంటే పూర్తి కాకుండా. సో జస్ట్ చేయమని కాదు, ఈ విధంగా ఉంటుంది అని చూపించాలనుకుంటున్నాను. సో మీరు నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి, ఓకే ఆర్ నాట్ అనేది. ఓకే సో చూడండి సార్ ఇక్కడ సార్ థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి సార్, ఇది ఆల్ టైమ్ లో 0.02, ఇది కూడా 26/6/2025 వచ్చింది. అప్పుడే వెంటనే కూడా దాని యొక్క ప్రభావం అనేది. అవును సార్. సో అలా ఈ ప్రభావం అనమాట. ఇది కింద ఒకసారి మీరు ఏమంటారు దీన్ని, ఈ ఒక లైన్ చూడండి సార్, ఇలా వెళ్ళిపోయిందో అట్లా, ఇలా వచ్చింది అలా వెళ్ళిపోయింది అంతే. మళ్ళీ మటాష్. సో ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ గాడ్. ఏది ఏమైనా మన పీవీసీ మెటా బైనాన్స్ లోకి రావాలని చెప్పి కోరుకున్నాం. చలో, ఎందుకంటే చాలా ఎస్, ఎందుకంటే మనం కూడా కొంతవరకు ఏమవుతుందంటే అది అట్లీస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో తెలిసిపోతుంది. ఇక ఏది ఏమైనా మనము దాంట్లో మనం ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా మలుచుకోవాలా అనేది అన్ని తెలుస్తాయి. వీళ్ళేమో అంతకంటే ముందు ఈ ఇన్ఫో అనేది చూడండి, ఇన్ఫోలో ఇది క్వాంటిటీ ఎంత ఇచ్చాడు చూడండి, అందులోనే సహారాలోనే ఇన్ఫో అనేది ఓపెన్ చేశారు కదా, అందులో కాయిన్ క్వాంటిటీ చూపించండి ఒకసారి, షో చేయండి. చూడండి ఇది మనకి ఫుల్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 174.7 మిలియన్. డిలీటెడ్ మార్కెట్ క్యాప్ వచ్చేసి మళ్ళీ ఏం చేశాడు ఇక్కడ 822
4 millions. సో అంటే సప్లై ultimately అనేది మార్కెట్ మాక్సిమం సప్లై అనేది 10 బిలియన్ ఇచ్చాడు సార్. రైట్. 10 బిలియన్ ఇచ్చారు. అంటే దీని ప్రైజ్ అనేది చూడండి ఎంత ఉందో అన్నది. అంటే కొన్ని కాయిన్స్ 1 బిలియన్ ఉన్నా కానీ అంటే ఈ ప్రైజ్ కన్నా ఇంకా డౌన్ అయ్యి కూడా ఉంటాయి సార్. డౌన్ అయ్యి కూడా ఉంటుంది. అవునవును. ఇప్పుడు మనది అంటే అంత ఉన్నా కూడా గ్రేట్ నన్ను అడిగితే ఇక 10 బిలియన్ 1 బిలియన్ ఉన్నా కూడా దీనికి బిల్ ఉంటుంది. అవును మనం అనుకుంటాము. మనం అప్పుడప్పుడు ఇలా కంపేర్ చేసుకుని కొంతమంది ఏం చేస్తారంటే సప్లై ఎక్కువైపోయింది దానివల్ల ప్రాబ్లం అయిపోయింది అంటున్నారు. కానీ చూడండి ఇక్కడ ఈ సప్లై ఎంత చూడండి. ఇప్పుడు సేమ్ మన కాయిన్కు దీనికి సేమ్ ఉందా లేదా మా ప్రైస్ యాక్చువల్ చెప్పాలంటే యాసిడిటీగా ఉంది. బైనాన్స్లోకి వచ్చారు వీళ్ళు, వచ్చినా కూడా సేమ్ ప్రైస్. అంటే వీళ్ళు ఫ్యూచర్లో ఉన్నారు, ఇటు స్పాట్లో ఉన్నారు, రెండిట్లలో ఉన్నా కూడా సో సేమ్ ప్రైస్. అంటే ఈ రోజున అంటే జస్ట్ పెరగచ్చు తగ్గుతుంది తర్వాత విషయం. బట్ నేను ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఏమంటారు? 0.0081 కదా, సారీ. ఓకే. సో ఎంత తక్కువ ఉన్నా కూడా దాని వాల్యూ $1 కూడా లేదు. ఓకే. సో ఎనీవే మరి బైనాన్స్లకు వెళ్ళాలనేది కోరుకుందాం. బట్ బైనాన్స్లోకి వెళ్ళిన తర్వాత కూడా సార్ మీరు ఇంకోటి ఏంటంటే సార్ రాజేష్ సార్, మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు కదా, అంటే మనం ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాం. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనకి ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన వెంటనే ప్రైజ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుద్దని అనుకుంటున్నారు. కానీ మైబీ ఎలా ఉంటది అంటే సార్, ఒకవేళ మనకి లిస్ట్ అయిన తర్వాత మళ్ళీ డిస్క్రీజ్ అయ్యి కూడా మళ్ళీ ట్రేడింగ్ జరుగుతా మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మాత్రం కంపల్సరీ. ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ చూసేది కూడా అందుకే యాక్చువల్లీ మనం ఎందుకు చూస్తున్నాం అంటే ఇదంతా కూడా మనం చూసేది అప్పుడప్పుడు మనం నెమరు వేసుకునేది ఇగో ఎందుకు అంటే ఈ విధంగా ఉంటాయి అని చెప్పడానికే వచ్చింది. ఈ ప్రైజ్ పోయింది, సో దానికంటే ఎక్కువ విక్కు, తర్వాత ఏమైంది మళ్ళీ మొత్తం పడుతూ వస్తుంది. అంటే యాసిడిస్గా ఇదే దీని లెక్కనే అయితే అని చెప్పట్లేదు. మీకు జనరల్గా ఏంటంటే మనకి కంపల్సరీ అనమాట ఇది హైప్కి వెళ్ళడము, డౌన్కి వెళ్ళడము, కొన్ని డౌన్కి వెళ్ళే ఇక అది లేవకుండా ఉండడం కూడా మామూలే. అట్లా అనేది ఉంటుంది ఖచ్చితంగా అనమాట. కంపల్సరీ ఇక్కడ మనము ఒకసారి ఇది ఇందాక మీరు అన్నట్టుగా ఇది HMSTR సార్, అది ఇదే కదా ఫస్ట్. అదే సార్. దీన్ని చూసుకుంటే మనకు ఒక మెంటల్ వచ్చేస్తే సార్ ఇక్కడ ఇది మనం చూసుకుంటే చాలా 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 డేంజరస్ అనమాట. ఇది చాలా హైప్కి తీసుకొచ్చాడు, చాలా అంటే చాలా హైప్కి తీసుకొచ్చారు. ఇది ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళొచ్చింది, సారీ వన్ మినిట్. ఇన్ఫో, ఇది ఇన్ఫోలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇన్ఫోలో ఉంటే ఇది 100 బిలియన్ సార్. అది 100 బిలియన్స్ సార్. అంటే మన కాయిన్ మీద చాలా ఎక్కువ హెవీ, చాలా హెవీ, ఇంకా హెవీ ఇది. సో ఎనీవే దీన్ని వీళ్ళు ఏం చేశారంటే చాలా ఫ్రీ కరెన్సీ ఇవ్వడం జరిగింది. అంతేగా సార్? అవును సార్. అంటే ఎయిర్ డ్రాప్ రూపంలో వీళ్ళు ఎయిర్ డ్రాప్ రూపంలో ఇచ్చారు సార్, చాలా మటుకు ఎయిర్ డ్రాప్ రూపంలో ఇచ్చారు. సో పబ్లిక్ పిఐ అనే కాయిన్ మీద ఎక్కువ మంది సంపాదించడం జరిగింది. కొంతమంది, అందరూ కాదు, అందులో కొంతమంది అయితే సంపాదించారు. ఆ ఒక్క దానితోనే ఇప్పుడు కొంతమంది ఓన్లీ ఎయిర్ డ్రాప్ మీద వర్క్ చేస్తున్నారు. అందులో మనకు చాలా డబ్బులు వస్తాయని చెప్పేసి. చూడండి సార్ ఇక్కడ ఏం జరిగిందనేది చూడండి ఒకసారి. 0.001000 మీద మనం చూస్తున్నాం లిస్టెడ్ అయినట్టుగా. అది పోతూ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక ఎప్పుడు సార్ ఇది 26/9/2024 అంతే కదా సార్, మనం ఆ రోజు చేసాం. ఎస్ ఇదే. సో అదే రోజు మనకి ఇంకొక నెల అవుతే ఏమవుతుందంటే ఇంకొక నెల 2 నెలలు దాటితే సంవత్సరం అవుద్ది. బట్ మన $100 ఎస్ మళ్ళా
మనకి ఆ $110 అనేది ఇప్పుడు $7 కూర్చుంది. $110 $7 కూర్చుంది సార్. రెండు నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది. చూడండి సార్, బైనాన్స్లకు వెళ్ళిన తర్వాత కూడా 1 ఇయర్ నుంచి కూడా ఈ కాయిన్ మళ్ళీ లేతలేదు, ఇది పైకి రావట్లేదు. చూడండి సార్ మీరు అందరూ. లైవ్ ఎగ్జాంపుల్ మేము ఎందుకు ఇస్తున్నామంటే మేము చూసినది ఇది మేము లైవ్లో తీసుకున్నది, చూసింది కూడా. కొన్ని మనకు హైప్ తీసుకొస్తాయి, కానీ అవి ఆ రకంగా ఉంటాయని చెప్పేసి మనకు తెలియదు. ఉంటాయని మీరు అబ్జర్వ్ చేశారు సార్, మీరు అబ్జర్వ్ చేశారు, మనం బై చేసినప్పటికీ ఇప్పుడు 2 zeros పెరిగినాయి సార్. అవునవును, జీరోలు పెరిగాయి. ఎస్. సో చూడండి ఇక్కడ ఏ విధంగా మళ్ళీ 0.002560కి వెళ్ళి మళ్ళీ ఎలా పడుతూ వస్తుంది చూడండి సార్ ఇది. సో సార్ దీన్ని కూడా ఇప్పుడు ఇక్కడ మనం మొత్తం డీటెయిల్ తీసుకుంటే ఎన్ని లక్షల మంది బై చేశారు ఏ టైంలో అనేది కూడా అన్ని విషయాలు ఇక్కడ మనకు కనబడతాయి. బట్ నేను అంతా డీప్గా వెళ్ళట్లేదు అనమాట. ఓకేనా. సో ఇక్కడ డీప్గా ఎందుకు వెళ్ళట్లేదు అంటే వేరే వాటి గురించి అంత డీప్గా ఏమవసరం అనుకోవచ్చు, కానీ వెళ్తేనే మంచిగా వాటి మీదకి వెళ్ళి మనము కంపారిజన్ అనేది చేసుకుంటాము. సో మల్టిపుల్ చార్ట్స్ కంపారిజన్ కూడా చేసుకుంటాము. ఇలా ఈ విధంగా కంపారిజన్ చేసుకుంటే కూడా మంచిదే. కంపారిజన్ ఎందుకు చేసుకుంటున్నాం మనం సార్? మనకు తెలియడానికి చేసుకుంటున్నాం. మనకు తెలియాలి కదా సార్, నాలెడ్జ్ గురించి సార్. అంటే మన క్రిప్టోలో ఉన్నాం కాబట్టి మన దాని గురించి, మన పీవీసీ మెటా గురించే కాకుండా అన్ని వీటి గురించి మనం నాలెడ్జ్ అనేది ఉండాలి కంపల్సరీ. అవగాహన అనేది ఖచ్చితంగా మనం పోవాల్సిన అవసరం ఉంటుంది. అలా అయితే మనమున్న క్రిప్టోలో అంటే మనం పీవీసీలో ఉన్నాం కదా, దీని గురించి మనకు అర్థమవుతుంది. సో మనమే అయితేనేమో ఇప్పుడు నేను హైప్ చేస్తే ఏమవుతుందంటే కొంతమందికి సార్ అలాగే చెప్పుకుంటూ వస్తారు, స్టార్టింగ్ నుంచి కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే చెప్తా అంటారు. ఒకవేళ వేరే వాళ్ళు దీన్ని ఇది లాభం లేదు సార్ అంటేనేమో నాకు నచ్చదు, అంటే మనకి కూడా నచ్చదు. సో అలా ఇలా అవును కాదు అనే దానికంటే వీఆర్ టేకింగ్ అదర్స్, మనము వేరే వాటిని ఇలా కొన్ని రోజులు మన కొంతవరకు అవగాహన తెచ్చుకుంటే అవును కదా అని మనది కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇలా జరుగుద్ది కదా అనే లెవెల్కి మనం రాగలుగుతాం అనేది నా ఆలోచన, అంతే. ఇంకొన్ని సో చూడండి సార్, ఇక్కడ పీనట్ అనేది 6.77 అయింది. దీన్ని మరి ఉంచుదామా తీద్దామా? ఇది $5 ఉన్నప్పుడు మనం పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇప్పుడు 6.77 అయింది. దీన్ని మరి ఏం చేద్దాం? ఉండనా 6 పాయింట్స్ సార్. ఇప్పుడు చూడండి, ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకవేళ మీరు స్వాప్ చేసుకొని మళ్ళీ కావాలంటే బై చేసుకుంటారు. స్వాప్ చేసుకుని అంతేనా? మరి సో అట్లయితే ఇక్కడ మరి చూడండి సార్, అందరూ కూడా మరి ఏ విధంగా స్వాప్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ చూడండి. సేల్లోకి వెళ్ళడం జరిగింది. మనము సేల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్లో దీన్ని పెట్టాం కనుక సో దీన్ని మనము ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవాలి. ఓకే, చూడండి సార్, ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము స్వాప్ అంటే ఇప్పుడు మనము దీన్ని అమ్మేస్తున్నట్టే లెక్క, సేల్ చేయాలి. సో మార్కెట్ క్యాప్లో పెట్టేసి పూర్తిగా ఇది ఉంది కదా సార్, ఇది పూర్తిగా జరిపేసి సో ఇక్కడ 6.670 మనకు వస్తుంది అని చెప్తుంది. చూడండి ఇక్కడ, అంతే కదా సార్? ఇక్కడ సేల్ మీద క్లిక్ చేసామంటే వెంటనే మనకి ఇక్కడ మరి మార్కెట్ పెట్టేసాం. సో 30.5 పీనట్స్ని మనం ఇప్పుడు సేల్ చేస్తున్నాం. అలాగే రేపు పొద్దున మనకి పీవీసీ వస్తే కూడా ఇదే విధంగా మనం కావాలనుకున్నప్పుడు సేల్ చేస్తాం. చూడండి, సేల్ మీద క్లిక్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మనం మార్కెట్లో పెట్టాం కనుక ఇమీడియట్లీ అయిపోతుంది. అది ఫ్లక్చువేషన్ జరిగినా కూడా ఇమీడియట్లో అయిపోతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఈ హోల్డింగ్లో వచ్చేసి మనకి పీనట్ అనేది ఫినిష్. సో రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అది డాలర్, ఇప్పుడు చూడండి ఇక్కడ $24 అయింది. అంటే ఇది ఇక్కడ కూర్చుంది. ఇందాక మనకు $17 ఉండే, ఇప్పుడు $24.
సో ఒకవేళ ఇప్పుడు ఇది మళ్ళీ నీకు దీని మీద నువ్వు సంపాదించుకోవాలనుకుంటే ఒకవేళ, సో ఇక్కడ నువ్వు లిమిట్లోకి వెళ్ళి నువ్వు ఇక్కడ తగ్గించుకో. ఒకవేళ నీకు తగ్గుద్ది అని అనుకుంటే కనుక నీ ఆలోచన ఎంత ఉంటుందో అంతా పెట్టుకో. సపోజ్ అనుకో ఇంతవరకు వస్తుంది అనుకుని నీకు అనిపించింది, ఎన్ని డాలర్ పెట్టాలనుకుంటాం అనేది ఇక్కడ ఉంది కదా సార్. ఈ విధంగా మళ్ళీ 30 కొనుక్కొని, ఇంతకుముందు 30 పెట్టాం కదా, 30 ఓకే 30 సారీ 40 ఒక 30 పీనట్స్ అనేది నేను కొనాలనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ అది ఎంత డాలర్ పోతుంది నేను చూడట్లేదు, బట్ నేను పీనట్స్ ఎంత అనేది చూస్తున్నాను ఇక్కడ. ఎగ్జాంపుల్ 30, సో $3 636. ఓకే, అంత తక్కువద్దు, $5 సేపు కొంచెం పెడదాం. ఏమంటారు సార్? ఎస్ సార్, $5 మినిమం ఉండాలి సార్. అంటే ఇంకోటి ఏంటంటే ప్రైజ్ అనేది అక్కడ వరకు డౌన్ అవుతాయని అది బై అవుద్ది సార్. ఆర్డర్ అనేది తీసుకుంటారు, లేకపోతే అలాగే ఉంటుంది, అవ్వదు, అలాగే ఉండిపోద్ది. సో అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఎనివే అది అవుద్దా కాదు తర్వాత విషయం మీకు చెప్పడం కానీ ఇక్కడ పెడుతున్నాను. నేను ఇలా బై చేసి పెట్టాను. సో ఏమైందంటే క్రియేటివ్ ఆర్డర్ అంటే ఇక్కడ కూర్చుంటుంది సార్, ఓపెన్ ఆర్డర్లో కూర్చుంటుంది, ఓపెన్ ఆర్డర్లో కూర్చుంది. బట్ ఇది ఇక్కడ 2177 ఉన్నప్పుడు మనము 0.12 వస్తుంది అనుకోవడానికి అసలు ఆస్కారమే లేదు. బట్ ఒకవేళ బై అవుతే, ఒకవేళ 0.12కి వెళ్తే అంటే మొత్తం క్రిప్టో అనేది కొద్దిగా అటు ఇటు తారుమారు అయితే కనుక అది వెళ్తే కనుక అది కొనుక్కుంటుంది ఆటోమేటిక్గా. మన నెట్వర్క్ బంద్ ఉన్నా మనము ఫోన్ చూడకున్నా కూడా కొనుక్కొని కూర్చుంటుంది అక్కడ. సో మళ్ళీ నువ్వు 2180 2177 అయినప్పుడు దాన్ని అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోవచ్చు, సేల్ చేసుకోవాలి సేల్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? సో దట్స్ వై ఈరోజు మనం కొద్దిగా అంతా ఇది మన కాయిన్ మార్కెట్ క్యాప్ కానీ లేదా బైనాన్స్ కానీ కొంతవరకు మనం చూసుకున్నాం. సో నాకు మళ్ళీ టైం దొరికితే కూడా నేను సో రేపు కూడా ప్రతిరోజు అంటే ఇప్పుడు నేను మీరు నన్ను ఎవరైనా పిలుస్తారా లేకపోతే నేను వెళ్ళాను వద్దా అనేది నాకు ఉండదు. నాకు 2 నిమిషాలు టైం దొరికినా, 1 నిమిషం టైం దొరికినా వీఆర్ రెడీ టు కమ్. అంటే నేను ఖచ్చితంగా వచ్చి మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను, నాకున్న నాలెడ్జ్ను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇందాక ఏదైతే సారు ఒక 2-3 విషయాలు అడిగారో వాటిని కూడా నోట్ చేసుకున్నాను. వాటిని ఒక్కొక్క రోజు నేను వీలైతే నేనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే సార్ అన్నట్టుగా ఇప్పుడు రోజు వచ్చే సార్లకి కొద్దిగంత నేను పంపించి పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాను. ఒకటి. సో మరి టైం అయింది కనుక అందరికీ నమస్తే. సో అందరు కూడా జై పీయూష్ మెటా అని చెప్పి సో చెప్తాం. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నిజంగా థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్. సూపర్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికి గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్.